రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు పూర్తయిందని, ఒంగోలులోని జర్నలిస్టులకు అతి త్వరలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫంక్షన్ హాలులో ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జర్నలిస్టు మిత్రులకు ప్రమాద బీమా పాలసీ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా జర్నలిస్టు కాలనీ ఏర్పాటు చేస్తామన్నారు. ఉదయం నిద్ర లేవగానే జర్నలిస్టులు తమ వీధుల్లోకి వెళతారని, ప్రతినిత్యం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తారని, అలాంటి జర్నలిస్టులకు ప్రమాద బీమా చాలా అవసరమన్నారు. వృత్తిలో ఏదైనా జరిగితే కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈ ప్రమాద బీమా ఉపయోగపడుతుందన్నారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏం జరుగుతుందో తెలియదు. ఇంట్లో నుంచి వచ్చిన తర్వాత ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాల్లో మీరు కూడా ప్రజలకు తెలియపరచడానికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. పోయినసారి కూడా మన కుప్పంలో ఒక అతను కూడా చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమానికి మనం పిలిచినందుకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మన మార్కాపురం శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారు, కంది రవిశంకర్ గారు, అదేవిధంగా బద్దులూరు ఆంజనేయులు గారు, విజయేష్ గారు, నాగేశ్వరరావు గారు, సురేష్ గారు, నరేష్ గారు, అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషమైన విషయం ఏంటంటే మన రవిశంకర్ గారు పాలసీ అందరికి కూడా, ఎవరైతే కెమెరామెన్ ఎస్సీ ఎస్టీ ఎంతో పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ చేయడం అనేది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఎప్పుడు కూడా మీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, చిన్నది ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా, లేకపోతే యాక్సిడెంట్స్ అయినా, ఏదైనా కూడా మన కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఒక 10 లక్షల రూపాయల పాలసీ చేసుకోవడం చాలా సంతోషమైన విషయం. కాబట్టి అందరి తరఫున రవిశంకర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. కాబట్టి మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా మనం చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు మీరు ప్రజల కోసం కష్టపడుతున్నారు. మీకు అన్నీ చేయాల్సిన బాధ్యతలు కూడా ఈ ప్రభుత్వానికి ఉంది, మాకందరికి కూడా ఉంది. కాబట్టి ఇన్సూరెన్స్తో పాటు మీకు కావాల్సిన భవిష్యత్, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, చదువు కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి చదువుకునేటప్పుడు ఆ ఫీజులు కూడా మీరు ఏదైనా కూడా చెప్పండి, తప్పకుండా మేము అందరం ఉన్నాం. అందరం కూడా సహాయపడతాం. పిల్లలను చదివించుకోవాలి, ఆరోగ్యం చూసుకోవాలి, సొంత ఇల్లు మీకు ఉండేటట్టుగా తొందరలోనే జర్నలిస్టులు అందరూ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా చేపడతామని తెలియజేస్తా ఉన్నాం. దాన్ని కూడా రెడీ చేస్తాం. ఎందుకంటే అధికారులంతా కూడా వచ్చేది లేట్ అయిపోయింది, 3 నెలలు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మొన్న ఆర్టీఓ గారు కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇంకా ఎంఆర్ఓ రావాల్సి ఉంది. ఇవన్నీ వచ్చిన తర్వాత తప్పకుండా మీకు అనేది జర్నలిస్ట్ కాలనీగా కూడా ఏర్పాటు చేసి అందరూ కూడా వచ్చే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఏదైనా ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని కూడా పిలిచినందుకు, ఇంకా ఎవరికైనా చేయాలన్నా కూడా అందరూ కూడా మా సహకారాలు ఎప్పుడు ఉంటాయి. మీరు ఎప్పుడు ఏది కావాలన్నా కూడా చెప్తారు, మేము అందరూ కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇన్సూరెన్స్ అనేది లాస్ట్ ఇయర్ చేసుకున్నామండి. దీనికి గౌరవనీయులు దామచర్ల జనార్దన్ గారు, మార్కాపురం నారాయణ గారు ఇద్దరు ఈరోజు వచ్చారండి. ఇది చాలా ఆనందంగా ఉంది. ఇందాక ఎంపీ గారు కూడా గౌరవనీయులు వచ్చేదారండి, మామూలు గారు. ఈరోజు ఈ బలమైన కూటమి కింద మీరందరూ కలిసి నడుస్తున్నారు. ఈ కూటమి అనేది చాలా ఎక్కువైన ఘనతగా మంచి మెజార్టీతో గెలిచింది కాబట్టి, అన్ని రకాలుగా వచ్చారు. కాబట్టి నెక్స్ట్ దామచర్ల జనార్దన్ గారు సారు ఎంతోమంది మీ అందరికీ ప్రతి ఒక్కరిని అందరినీ గమనిస్తూ అందరికీ కావాల్సిన పనులు ప్రతి ఒక్కరు చేస్తూ ఉన్నారండి. ఆయనతో నేను 26వ తారీఖున జనసేనలో జాయిన్ అయ్యానండి. నేను జాయిన్ అయిన తర్వాత సార్ని కలిసి, సార్ని తీసుకొని, సార్ బ్లెస్సింగ్ తీసుకొని, సార్తోనే కంటిన్యూగా నడవాలని చెప్పి, ఈ కూటమిని అందరూ గౌరవించి ఈ కూటమి ప్రకారం నడవాలని చెప్పి మా ఆల్రెడీ పైనుంచి ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా రియాజ్ గారు ఉన్నారండి, ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ గారు. ఆయన మేము కలిసి సార్తో కలిసి నడవాలని చెప్పి, 10 మందికి మంచి పనులు చేయాలని చెప్పి, సార్ నోటీస్కి తీసుకెళ్లాలని చెప్పి
సార్తో కలిసి నడిచి బాగుండాలని చెప్పి నెక్స్ట్ ఈ జర్నలిస్ట్ కూడా మీ అందరూ కూడా హ్యాపీగా మీ ఫ్యామిలీస్ బాగుండటం కోసం ఈ ఒక యూనియన్గా ఏర్పడి మనం చేసుకున్నందుకు నాకు జర్నలిజం అంటే జర్నలిస్ట్ అంటే చాలా గౌరవం అండి, అపారమైన గౌరవం. నా కుటుంబ సభ్యుల్లాగా అనుకుంటాను నేను. మీ అందరూ కలిసి మలిసి ఉండటం ఇంకా బలం అండి. ఎన్ని సంవత్సరాలైనా సరే మేము మీ అందరికీ ఇన్సూరెన్స్ చేస్తానికి నేను కంటిన్యూగా చేద్దామని చెప్పి అనుకుంటున్నానండి. మీరు ఎవ్రీ ఇయర్ మీకు ఉన్న మీ కుటుంబంలో పెరిగిన ఎంతమంది సభ్యులు పెరిగినా సరే నేను అందరికీ మీకు ఇస్తానండి. లాస్ట్ ఇయర్ చెప్పినంటే ఇప్పుడు కూడా మీతో కలిసే నడుస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సారు కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ ఉంది కాబట్టి తొందరగా వెళ్ళాలి కాబట్టి ఈ తొందరగా నేను ముగిస్తానండి. థ్యాంక్ యూ. ఇన్సూరెన్స్ అనేది లాస్ట్ ఇయర్ చేసుకున్నామండి. దీనికి గౌరవనీయులు దామచల జనార్దన్ గారు, మార్కాపురం నారాయణ గారు ఇద్దరు ఈరోజు వచ్చారండి. ఇది చాలా ఆనందంగా ఉంది. అలాగే ఎంపీ గారు కూడా గౌరవనీయులు వచ్చేదారండి మామూలు గారు. ఈరోజు ఈ బలమైన కూటమి కింద మీరందరూ కలిసి నడుస్తున్నారు. ఈ కూటమి అనేది చాలా ఎక్కువైన ఘనతగా మంచి మెజార్టీతో గెలిచింది కాబట్టి అన్ని రకాలుగా వచ్చారు కాబట్టి నెక్స్ట్ దామచల జనార్దన్ గారు సారు ఎంతో మంది మీ అందరికీ ప్రతి ఒక్కరిని అందరినీ కమాయిస్తూ అందరికీ కావాల్సిన పనులు ప్రతి ఒక్కరు చేస్తూ ఉన్నారండి. ఆయనతో నేను 26వ తారీఖున జనసేనలో జాయిన్ అయ్యానండి. నేను జాయిన్ అయిన తర్వాత సార్ని కలిసి సార్ని తీసుకొని సార్ బ్లెస్సింగ్ తీసుకొని సార్తోనే కంటిన్యూగా నడవాలని చెప్పి ఈ కూటమిని అందరూ గౌరవించి ఈ కూటమి ప్రకారం నడవాలని చెప్పి మా ఆల్రెడీ పైనుంచి ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా రియాజ్ గారు ఉన్నారండి, ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ గారు. ఆయన మేము కలిసి సార్తో కలిసి నడవాలని చెప్పి 10 మందికి మంచి పనులు చేయాలని చెప్పి సార్ నోటీస్కి తీసుకెళ్లాలని చెప్పి సార్తో కలిసి నడిచి బాగుండాలని చెప్పి నెక్స్ట్ ఈ జర్నలిస్ట్ కూడా మీ అందరూ కూడా హ్యాపీగా మీ ఫ్యామిలీస్ బాగుండటం కోసం ఈ ఒక యూనియన్గా ఏర్పడి మనం చేసుకున్నందుకు నాకు జర్నలిజం అంటే జర్నలిస్ట్ అంటే చాలా గౌరవం అండి, అపారమైన గౌరవం. నా కుటుంబ సభ్యుల్లాగా అనుకుంటాను నేను. మీ అందరూ కలిసి మలిసి ఉండటం ఇంకా బలం అండి. ఎన్ని సంవత్సరాలైనా సరే మేము మీ అందరికీ ఇన్సూరెన్స్ చేస్తానికి నేను కంటిన్యూగా చేద్దామని చెప్పి అనుకుంటున్నానండి. మీరు ఎవ్రీ ఇయర్ మీకు ఉన్న మీ కుటుంబంలో పెరిగిన ఎంతమంది సభ్యులు పెరిగినా సరే నేను అందరికీ మీకు ఇస్తానండి. లాస్ట్ ఇయర్ చెప్పినంటే ఇప్పుడు కూడా మీతో కలిసే నడుస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సారు కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ ఉంది కాబట్టి తొందరగా వెళ్ళాలి కాబట్టి ఈ తొందరగా నేను ముగిస్తానండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అందులో ఉన్న మెంబర్స్ కోసం అసోసియేషన్ చాలా రోజులుగా చాలా రకాల కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. అందుకని అసోసియేషన్ మెంబర్స్ అండ్ లీడర్స్ని అప్రిషియేట్ చేస్తున్నాను. పెద్ద రవిశంకర్ గారు దానికి కావాల్సిన ఇన్సూరెన్స్ స్కీమ్స్ కావాల్సిన ప్రీమియం లాస్ట్ ఇయర్ కూడా ఆయన కట్టారు, ఈ సంవత్సరం కూడా ఆయన ప్రీమియం పే చేశారు. అందుకని ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాం. అండ్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నా ఎమ్మెల్యే గారు దామచల జనార్దన్ గారు అజయ్